ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీతిమంతులు ఆశించినది అంటూ ఉన్నారు. నీతి అనగా యేసయ్యను కలిగిన వారు అని అర్థం. ఆయనే నీతిమంతుడు, నీతిపరుడు అని ఆయన యొక్క నామము. కాబట్టి ఆయనని ఎవరైతే ధరించుకుని ఉంటారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాంటి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందంట. ఏమేమి ఆశిస్తాము మనమందరము అంటే, దేవుని యొక్క వాక్యంలోని యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, నీతిమంతుల సంతానము విడవబడదు, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. దేవుడు మన యొక్క జీవితాలలోని ఏదైతే ఆశిస్తామో అది మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. నీతిమంతునికి ఆకలి కొననీయరంట. అలాగే నీతిమంతుని యొక్క నాలుక ఎంతగానో మరి అనేక మందికి ఉపదేశించడానికి దేవుడు సహాయం చేస్తారంట. అలాగే నీతిమంతులు ఆ పట్టణమునకు ఎంతో వర్ధిల్లుటకు సంతోషకరముగా ఉంటారంట. నీతిమంతుల సంతానము విడవకూడదంటండి. మనమందరము కోరుకునేది ఇవే కదండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతిమంతులకి ఇవన్నీ కూడా అనుగ్రహించి నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప దేవుడండి. మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన రక్తం ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా ఆయన మనకి సహాయం చేస్తానని మరొకసారి ఆయన వాగ్దానంతోనూ వాక్యంతోనూ మనకి ఎంతగానో ఆయన కృపను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. యేసయ్య బహుమానము, ఆయన కృప మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపా కనికరస్తాను బట్టి అవునయ్య, నీతిమంతులుగా మీరు మమ్మల్ని తీర్చారు నాయన. నీతిపరులుగా నాయన, నా తండ్రి, మా జీవితాలలో నా ప్రభా ఎక్కడ కూడా నాయన ఆకలి కొననీయక మా బిడ్డల్ని నాయన దీవించి ఆశీర్వదించి మా వలన నాయన అనేక మందికి నాయన ఆశీర్వాదకరముగా ఉండి నాయన అనేక మందికి చక్కటి ఉపదేశమును అనుగ్రహించడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి ముఖ్యముగా నాయన నీతిమంతులుగా తీర్చబడ్డానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి నా ప్రభా. అలాగేనైనా మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డలు భవిష్యత్తు, ఆరోగ్యము, వారి చేపనులు, వారి ఉద్యోగములు, వారి యొక్క వ్యాపారములు అన్నిటినీ కూడా మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నాయన. మీకు వందనాలు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తున్న వారికి సురక్షితమైన ప్రయాణం దయచేయండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్కరికి మీ కృపని అనుగ్రహించి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నా తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.